నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ఏలినాటి శని చివరి భాగానికి వచ్చారు. ఈ కుంభరాశి వాళ్ళు 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు, చాలా కష్టాలు అనుభవించారు, అనవసరమైన వాళ్ళ చేత మాటలు పడ్డారు, మరి దగ్గర నిలబట్టడానికి కూడా పనికిరాని వాళ్ళ చేత అవమానపడటం జరిగి ఉంటుంది. ఇప్పుడు మంచి టైం వచ్చింది. మంచి టైం వచ్చిందంటే పూర్తిగా మాత్రం కాదు, మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడో వస్తాయి. కానీ మీ ఆస్తులు తాకట్లో ఎక్కడో ఉండుంటాయి బాకీలు. జాగ్రత్తగా ఆ బాకీలు తీర్చుకుంటే మంచిది. ఎందుకంటే కడుపు నిండా అన్నం తిన్నాడండి. ఓ స్నేహితుడు వచ్చాడు, అరే నీకోసం కళాకాండ్ తెచ్చారా, ఒక్క 2 స్వీట్లు తింటా అంటే ఖచ్చితంగా తింటాడు. అదే మిగతా జీవరాశులు ఉన్నాయి, కుక్కలో, పందులో, ఎలుకలో, మరి పిల్లులో, ఇట్లాంటివి కడుపు నిండా తిన్న తర్వాత నోరు కూడా తినవు. మన నోరు అట్లాంటిది. మరి నోరు తిడుతుంది, తినమంటే తింటుంది, ఇంకా కాజేసుకుని ఇంత పిల్లలకు కూడా పెడుతుంది. మన స్వభావం అట్లాంటిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వచ్చిన డబ్బును జాగ్రత్తగా బాకీ తెచ్చుకోండి. ఉప్పు కారం వేసుకుని తిన్నా పర్వాలే. ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డాం, ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, నా పట్టు చీర కొనమంటుంది, మరేమో ఇంకోమో బంగారం నగ కొనమంటుంది. ఇట్లాంటి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ముందు బాకీలు తీర్చుకోండి. మీరు పూర్వపు వెనక స్థితి బాగా పొందుతారు, బాగా లాభం వస్తుంది, మీరు బాగా బాగుపడతారు, మీకు అన్ని విధాల సమస్యలు లేకుండా పోతాయి. కానీ ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ ఒక్కసారి మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మీనంలో శని ఉండగా అనారోగ్యాలు రావడానికి బాగా ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్యాలు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే జాగ్రత్త పట్టడం, ట్రీట్మెంట్ చేసుకోవటం. అయితే ట్రీట్మెంట్ తోటే జరుగుతుందని మాత్రం నేను చెప్పలేను. గ్రహాలు ఏవి బాగాలేవో చూసుకొని జన్మలగ్న రీత్యా మాత్రం డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చక్రం వేస్తే మీకే గ్రహాలు బాగాలేవో అర్థమవుతుంది. కాబట్టి మీ జాతక రీత్యా మీ గ్రహాలు బాగున్న వాటికి ఉపశమనం చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.